నమస్తే అండి. ఈరోజు మనము మల్లేశ్వరం గ్రామానికి వెళ్తున్నాము. కొల్లాపూర్ తాలూకా నుండి మల్లేశ్వరం గ్రామము 9 కిలోమీటర్ల ప్రయాణం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు అన్న? రోషన్న. అన్న మీ ఊరు? మల్లేశ్వరం గ్రామం. మల్లేశ్వరం గ్రామం. ప్రస్తుతం మనము మల్లేశ్వరం గ్రామంలో ఉన్నాము. కృష్ణానది పరివాహక ప్రాంతం. మొత్తం కృష్ణానదిలోనే ఈ గ్రామం ఉన్నట్లుగా కనిపిస్తుంది. మనము ఈ ప్రస్తుతం మనతోనే ఉన్నటువంటి అదే గ్రామ నివాసి అయినటువంటి రోషన్న గారు మనతోనే ఉన్నారు. అన్న, ఇప్పుడు మనము ఇది మొత్తం కృష్ణానది వాటర్. ఈ వాటర్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ జూరాల ప్రాజెక్టు నుంచి ఇక్కడికి వస్తుంది. శ్రీశైలం డ్యామ్. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం డ్యామ్. శ్రీశైలం డ్యామ్ వరకు ఈ కృష్ణానది వాటర్ ప్రవహించే ప్రాంతం ఇదంతా. మనము కృష్ణానది ఒడ్డున మనము ఉన్నాము ప్రస్తుతము. కృష్ణానది ఒడ్డున మనం అక్కడ చూస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఐస్లాండ్ లాగా కనిపిస్తుంది. చుట్టుముట్టు వాటర్, మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం గుట్టలాగా ఉన్నటువంటి ప్రాంతం. మనము చుట్టుముట్టు వాటరు, మధ్యలో చాలా అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఎటు చూసినా పచ్చని కొండలు, మధ్యలో వాటర్. ఇదంతా మనము మల్లేశ్వరం గ్రామంలో చూసుకోవచ్చు. అన్న, మీరు మీ ఊర్లో మీకు వాటర్ వస్తే వాటర్ ఇక్కడి వరకు మునిగే అవకాశం ఉంటుంది. విలేజ్ మొత్తం మునిగిపోయే అవకాశం ఉంటుందా వర్షాలు ఎక్కువగా వచ్చి పడిపోతే? ఇంతవరకే ఇప్పుడు ఫుల్ గేజ్ అయిందా? ఎక్కువ ఏం రాదు. ఓకే, ఫుల్ గేజ్ అవుతుంది. ఎంత వాటర్ పైనుంచి ఇన్ఫ్లో వచ్చిన జూరాల నుంచి చిన్న ఏం కాదు, ఇంత లోపలనే ఉంటుంది మొత్తం. ఈ గేజ్ కాడికే ఫుల్. ఈ గేజ్ కాడికే ఫుల్ అయిపోతుంది. మీ విలేజ్ కి మాత్రం చుక్క నీరు టచ్ చేయని ఊరికే టచ్ కాదు, అసలు ఊరికే టచ్ కాదు. ఓకే, చాలా మంచి అద్భుతమైన విషయం. చుట్టుముట్టు కొండలు, మధ్యలో ఒక అద్భుతమైనటువంటి గ్రామం మల్లేశ్వరం గ్రామం. మరి వీక్షకులందరూ కూడా మల్లేశ్వరం గ్రామాన్ని సందర్శించండి. ఈ అద్భుతమైన వాతావరణాన్ని, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం అంతా చూడాలనుకుంటే ఖచ్చితంగా మల్లేశ్వరం గ్రామానికి రావాల్సిందే. అన్న, మీరు ఇప్పుడు మీరు వేసుకున్న పంట పొలాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది ఈ వాటర్ ఏమైనా వస్తే? మొత్తం ఎక్కువ వస్తే మునిగిపోతుంది. ఎక్కువ వస్తే మునిగిపోతుంది. మీ జీవనాధారం ఏంది? వ్యవసాయమేనా లేకపోతే? వ్యవసాయం, కూలిపోయి మొత్తం ఈ షికారు చేసుకుంటాం. షికారు చేసుకుంటారు. ఓకే, షికారు చేసుకొని బతకని కానీ మా ఆధారం. ఏం పొలాలు లేవు. పొలాలు పెద్దగా ఏం లేవు, మొత్తం గుట్టలే. ఎటు చూసినా గుట్టలే. వ్యవసాయేతర పంటలు ఎక్కడ చూసినా చుట్టుముట్టు గుట్టలే ఉన్నాయి. వ్యవసాయానికి పనికిరానటువంటి మొత్తం పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. వీళ్ళు జీవనాధారం ఎటు తిరిగి షికారు చేసుకోవడమే అని చెప్తున్నారు రోషన్న గారు. ఈ షికారు చేసుకోవడం ద్వారా మీరు నెలకు ఎంత ఆదాయం సంపాదిస్తారన్న? షికారు వస్తుంది అంటే మినిమం ఎంత నెల మోతాదులో మీకు తక్కువ ఎంత రావచ్చు? ఒక నెలలో పడితే ఓ నెలలో పడవు, అసలు బందే చేస్తాం. ఓ నెలలో బందే చేస్తారు. ఓకే, అంటే ఈ వాటర్ ఇంట్లో తగ్గడం ఎక్కడం వల్ల మీకు ఏమైనా చేపలు ఎక్కువ తక్కువ పడే, షికారు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అలాగా పడవు, దిగుతేనే కొంచెం అటు ఇటు మామూలుగా పడుతుంది. ఓకే, వాటర్ తక్కువగా ఉంటే చేపలు ఎక్కువగా పడడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు చేప మొత్తం నది మొత్తం తిరగాడుతూ ఉంటుంది కాబట్టి చేపలు పడడానికి పెద్దగా అవకాశం ఉండదని చెప్తున్నారు. వాటర్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే చేపలు పడడానికి, మాకు వేట చేసుకోవడానికి అదే మా జీవనాధారం అని కూడా చెప్తున్నారు. ఓ నెల పడవచ్చు, ఒక నెల పడకపోవచ్చు. అదే విధంగా మా చిక్కపోతే ఓకే, ఆ విధంగా వీరి జీవనం కొనసాగుతుంది. ఏదైనా వీరు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం అంటే, ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండాలంటే ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జీవితమే దీనిలో కూడా. ఓకే, చాలా మీకైతే ప్రశాంతమైన జీవితం ఉంది ఇక్కడ. లేదుగా, బతుకుదెరువు లేదు. ఓకే ఓకే, ఈ చేపలు పట్టుకోవడం ఒకటే బతుకుదెరువు, మిగతా జీవనాధారం అంటూ ఏం లేదు. వీళ్ళకు ఏమైనా ఉపాధి ఉంటే ఇంకా చాలా బాగా ఉంటుందని చెప్పేసి రోషన్న గారి ఆవేదన. ఓకే, కానీ పట్నంలో ఉండి ఆ వాతావరణం కంటే ఈ పల్లెటూరులో ఈ ప్రశాంతమైన వాతావరణం ఇదే కొన్ని వేల కోట్ల ఆస్తిగా మనం భావించుకోవచ్చు. మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి బ్రిడ్జి వచ్చేసి దేనికోసం అన్నది
వాటర్ చేనులకు సప్లై అయ్యాక వాటర్ కట్టింది. వాటర్ చేన్లకు వాటర్ ఇరిగేషన్ కోసము చేన్ల పొలాలకు పంటల కోసము వాటర్ అందించడం కోసం అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బ్రిడ్జి. ఆ మధ్యలో కనిపిస్తున్నది ఐస్లాండ్. ఇది మొత్తం కృష్ణా నది. ఎటు చూసినా మనకు కనిపించేటువంటి కొండ మొత్తం ఇదే వాతావరణం. ఇక్కడనే మనము సోమశీల సిద్ధేశ్వరం బ్రిడ్జ్, మల్లేశ్వరంలో బ్రిడ్జి, మల్లేశ్వరం మీదంగానే మనకు ఇటు నుంచి వంతెన బ్రిడ్జి ఏర్పాటు చేసుకుంటున్నారు. అది మా మల్లేశ్వరం మీదంగానే ఈ విధంగానే ఇక్కడ నుంచి ఆ గుట్టకు అటాచ్మెంట్గా వేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఆ బ్రిడ్జి పడితే మీకు ఏమైనా ఉపాధి దొరికే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు ఇక్కడ. ఓకే, ఆ బ్రిడ్జి పడితే వీళ్ళకు ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఆ బ్రిడ్జి త్వరగా పూర్తి కావాలని మనం అందరం కూడా కోరుకుందాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మీరందరూ మాకు ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఓకే అన్న.